హలో హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షెన్ను సుక్కు ఐడియాస్ అండ్ వ్లాగ్స్. నేను వ్లాగ్స్ చేయక చాలా రోజులు అయిపోయింది. ఈరోజు నుంచి మళ్ళీ స్టార్ట్ చేద్దామని వ్లాగ్స్ అయితే తీస్తున్నాను. మార్నింగ్ అయితే ఇల్లు క్లీన్ చేసి పెట్టుకున్నానండి. ఈరోజు సాటర్డే మార్నింగ్ పూజ చేస్తాను కాబట్టి పూజ అయితే కంప్లీట్ చేసుకోవడానికి తొందర పనులు అయితే కంప్లీట్ చేసేసుకున్నాను. 6కే ఎండలు అయితే విపరీతంగా కొట్టేస్తున్నాయి. చూడండి ఎంత వెలుగు వచ్చేస్తుందో. మా ఇంట్లోకి ఎండ అసలు రాదు సహజంగా, కానీ ఈ ఎండాకాలంలో బాగానే వస్తుంది ఎండ అయితే. ఇక వంట రూమ్లో పని చేయాలంటే చాలా ఇబ్బందిగా ఉంది. అందుకని మార్నింగ్ 5:30, 6కే లేచి పని అయితే చేసేసుకుంటున్నాను. చల్లగా ఉన్నప్పుడు చేసుకుంటే ఇబ్బంది ఉండదు. మళ్ళీ పిల్లలు లేసాక చేసుకోవడానికి ఇంకా వాళ్ళు చేసే చికాకి ఎండకి నాకు ఇబ్బంది అవుతుందని వాళ్ళు లేవకముందే పని అయితే చకచకా చేసేసుకుంటున్నాను. ఇంక ఇల్లు క్లీన్ చేసుకున్నాక స్నానం చేసి అయితే గడపకి పూజించుకున్నాక ఇంకా నేనైతే పసుపు రాసుకొని పూలు అయితే తీసుకొని వచ్చాను, మా వీధిలో ఉన్న పూలు. ఇంకా తర్వాత పూజ గదిని అయితే అలంకరిస్తున్నాను అనమాట. పూజ సామాను క్లీన్ చేసి పెట్టుకున్నా, ఆల్రెడీ క్లీన్ చేసుకున్నాకనే పూలు తీసుకొని వచ్చాను. ఇలా అయితే పెట్టేసుకున్న పూలు అయితే ఇంకా దీపం పెడుతున్నాను. అగరబత్తులు అది ఉంటే ఆరతి కర్పూర బిళ్ళలు అవి అయితే అయిపోయినాయి అనమాట. ఇంకా మా హస్బెండ్కి చెప్పడం మర్చిపోయి ఇవైతే ఇలా పెట్టేసుకున్నాను. దీపం ఉన్నదాంతో అడ్జస్ట్ అవ్వాలి కాబట్టి లేదని కూర్చుంటే ఏది రాదు. ఇలా అయితే పెట్టేసుకున్న దీపం. పెట్టేసుకున్న తర్వాత ఇంకా నైట్ అన్నం మిగిలిపోయింది, అది ఇంకా ఇడ్లీ పిండికి అయితే నానబెట్టాను. టిఫిన్స్ ఏది లేకపోతేనేమో ఇంకా ఉప్మానే అన్నట్టు అనిపిస్తుంది. ఈ పిండి ఏదైనా నానబెట్టాను అనుకో, దోశ పిండి, ఇడ్లీ పిండి, ఆ రోజు అన్నం మిగలటము లేకపోతే టిఫిన్ తినబుద్ధి కాకపోవడం ఏదో ఒకటి అయితే జరుగుతుంది. ఇంకా నేనైతే ఇడ్లీ పెట్టేసి పిల్లలకి తినిపించేసా. ఇంకా మా పెద్ద బాబుకి స్నానం చేసి రెడీ చేయించి ఇంకా అంగన్వాడికి అయితే తీసుకొని వెళ్ళేసాను. మా పక్కనే ఉంటుంది అంగన్వాడి కూడా, 2-3 ఇళ్ళు తర్వాత. ఇంకా వాడిని స్కూల్కి అయితే పంపించేసి వచ్చాక నేనైతే తాలింపు అన్నం చేసేసాను ఈరోజు. ఇంకా అది పెట్టేసుకొని అయితే తిన్నాను. మార్నింగ్ 9:30 అలా అవుతుంది. ఇంకా నేనైతే తినేసిన తర్వాత మ్యాంగో తీసుకొచ్చారనమాట. మామిడికాయ పప్పు చేద్దామని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. ఇంక ఈరోజు చేద్దామని మ్యాంగో పీకిల్ కూడా పెట్టేసా. దాంట్లో మిగిలిన ఒకటి తీసేసుకొని నేనైతే మామిడికాయ పచ్చడి చేస్తున్నాను. ఈ పప్పు కుక్కర్ కొంచెం ఏంటంటే నట్లు లూజ్ అయిపోయాయి అనుకుంటా, కొంచెం అవి టైట్గా లేవు. టైట్ చేసేసి ఇక పప్పు క్లీన్ చేసుకొని కొంచెం ఆయిల్ అయితే వేసేసా, వాటర్ పోసి ఇంకా విజిల్ అయితే పెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ ఏంటంటే మామిడికాయలు కట్ చేసుకొని ఇంకా పప్పుకు కావాల్సినవన్నీ కట్ చేసి పెట్టుకుందామని ఇంకా చేస్తున్నాను. ఫస్ట్ అయితే తొక్క తీస్తున్నాను అనమాట మామిడికాయకి. ఇదంతా పట్టదు మాకు, హాఫ్ సరిపోతుంది. ఎందుకంటే చాలా అంటే చాలా పుల్లగా ఉన్నాయి అసలు. ఇంత చిన్నకాయ ఎంత పుల్లగా అనిపిస్తుందో, టెంక కూడా అప్పుడే ముదిరిపోయింది. చాలా పుల్లగా ఉన్నాయి అసలు, తినలేకపోతున్నా. అందుకే హాఫ్లో హాఫ్ అలా కట్ చేసిన, 4 ముక్కలు అలా కట్ చేసి ఇంకా పచ్చిమిర్చి, టమాటా కట్ చేస్తున్నా. ఏంటంటే కట్ చేద్దామంటే నాకు కట్ చేయడం రావట్లేదు. ఇంకా చేయితోటే నాకు అలవాటైపోయింది. ఇంకా చేయితోటే కట్ చేసే టమాటాలు కానీ, ఆనియన్స్ కానీ, పచ్చిమిర్చి అన్నీ. ఇంకా పప్పు ఉడికిపోయిందనమాట. ఇంక ఇవన్నీ వేసుకున్నాక కొంచెం వాటర్ వేసి పసుపు, కారం, ఉప్పు, కొంచెం ఆయిల్ అన్నీ వేసేసా. అక్కడ మా చిన్న బాబు అంటుంటే ఏంటి రైట్ వస్తున్నావు అని అడుగుతున్నా అనమాట నేను. మిమ్మల్ని అనుకునేరు. కొంచెం కారం కూడా వేసేసి ఇంకా మళ్ళీ విజిల్ పెట్టేసుకోవాలి. మామిడికాయలు ఏంటంటే ఫస్ట్ వేస్తే ఏమంటే పులుపుకు పప్పు బాగా ఉడకదన్నమాట. అందుకని గోంగూర కానీ మామిడికాయలు కానీ ఎప్పుడైనా పుల్లటి వేసేటప్పుడు తర్వాత వేసుకోవాలి విజిల్కి. ఇంకా మిగతా ఏ ఆకుకూరలు అయినా ఎమ్మటి వాటితో పాటు వేసుకోవచ్చు, కానీ మామిడికాయను గోంగూర మాత్రం సపరేట్గా వేసుకోవాలి, లేకపోతే పుల్లగా పప్పు ఉడకదు పులుపుకి. ఇంకా తాలింపు అయితే పెట్టేసుకొని ఇంకా పప్పు అయితే అడ్జస్ట్ చేసుకుంటాను, ఉప్పు సరిపోయిందా లేదా అని. ఇంకా ఒక పొంగు వచ్చేసాక గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకున్నాను. ఇంకా నాకైతే ఇంకా వంట పని అయిపోయిందనమాట. ఇంకా వంట పని అయిపోయిన తర్వాత కొంచెం అది ఇక మెతుకులు, ఆ కారాలు, ఉప్పులు పడతాయి కాబట్టి అదంతా క్లీన్ చేసుకున్నాక ఇంకా రైస్ పెట్టేసుకుందామని రైస్ అయితే కడిగి ఉంటున్నా. అది కిందే పెట్టేసుకో, గ్యాస్ మీద ఎప్పుడు ఉండకూడదండి ఏదైనా కానీ.
పక్కకు పెట్టుకోవాలి. కిందైనా పెట్టుకోవాలి, పక్కకైనా పెట్టుకోవాలి. గ్యాస్ మీద ఏదైనా ఉండకూడదు. ఇంకా నేనైతే రైస్ కడిగేసుకుంటున్నాను. రైస్ కడిగి పెట్టుకున్నాక ఇంకా ఇంతసేపు చేసిన వంట, టిఫిన్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, ఇదే పెద్ద టాస్క్ అనమాట. ఈ గిన్నెలు రుద్దటం చాలా అంటే చాలా పడతాయి. ఇప్పుడు పూటకి ఎన్నిసార్లు వంట చేస్తే అన్నిసార్లు గిన్నెలు ఉంటాయి అన్నమాట. ఇంకా గిన్నెలు అయితే క్లీన్ చేసుకున్నాక రైస్ కుక్కర్లో వండటమేమో కానీ అంటే ఈజీగా అనిపిస్తుంది. గ్యాస్ ఇప్పుడు ఈ పరిస్థితులకైతే రైస్ కుక్కరే బెటర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే గ్యాస్ దొరకట్లేదు కాబట్టి రైస్ కుక్కరే బెటరు. కాకపోతే ఏంటంటే అది క్లీన్ చేయడానికే కొంచెం బద్ధకం అవుతుంది. మిగతా అన్ని గిన్నెలు, పప్పు కుక్కర్ కూడా ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు. ఇడ్లీ ప్లేట్స్ అవన్నీ, కానీ ఒక రైస్ కుక్కరే నాకు ఇబ్బంది అనిపిస్తుంది. ఆ ప్లేట్ తొందరగా పోదు, మాడినట్టుగా అనిపిస్తుంది. కొంచెం నీళ్ళు తక్కువ పోయడం వల్లనో మరి ఏంటో కానీ కొంచెం అయితే నాకు ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఇంకా అదొకటే ఇబ్బంది. మిగతా గిన్నెలన్నీ ఫాస్ట్ చేసేకంటే ఇవే ఉంటాయి కాబట్టి ఒక రైస్ కుక్కరే నాకు ఇబ్బంది అనిపిస్తుంది. పప్పు కుక్కర్ కూడా ఈజీగా కడిగేసుకోవచ్చు అనమాట. ఇంకా మా పిల్లగాడు పక్కన చేరి ఏడుస్తూ ఉన్నాడు. అదే టయానికి చెత్త వచ్చిండు. ఇంకా చెత్త పడేసి ఇంకా వచ్చి గిన్నెలన్నీ క్లీన్ చేసుకొని ఇంకా సింక్ అయితే మంచిగా క్లీన్ చేసుకున్నా. నాకు వంట రూమ్ పని అయితే ఇంకా అయిపోయింది అనమాట. ఇంకా ఈ పని అంతా అయిపోయేసరికి ఇంకా నాకు 11 అలా అవుతుంది, 10:30, 11. ఇంకా మా చిన్న బాబుకి స్నానం చేయించి ఇంకా వాడిని రెడీ చేసిన తర్వాత మార్నింగే వాష్ చేసుకున్న బట్టలు అయితే ఇంకా ఎండేసుకున్నాను అనమాట. లేవగానే ఫస్ట్ అయితే బట్టలు, తర్వాతే వంట పని. ఎందుకంటే ఎండ వస్తుందేమో అన్నట్టుగా. మా బాబుని బాయ్ చెప్పమంటే చెప్తున్నాడు. చూడండి ఎలా ఇట్లా అయితే రెడీ చేశా ఇంకా నేను వాడిని. వాళ్ళ అన్నయ్య లేడు కాబట్టి ఇంకా విధి రాజ్యం అన్నమాట. బొమ్మలైనా ఏదైనా ఇంకా వాడు వచ్చే వరకు 12 వరకు వీడే ఆడుకుంటాడు అనమాట. బాయ్ చెప్పు మమ్మీ అంటున్నా. చెప్తాడు చూడండి, మీకు కూడా బాయ్ చెప్తున్నాడు. ఇంతే అండి. ఇంకా ఈ వీడియో వచ్చేసి ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి. చెన్ను సుక్కు ఐడియాస్ అండ్ వ్లాగ్స్ ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని ఇంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి. ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ ఇవ్వండి. బాయ్ అండి.